నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం కాస్త స్వపరీక్ష చేసుకుందాం. సోషల్ మీడియా అంటే ఇప్పుడు మనం మాట్లాడేది. సోషల్ మీడియా మనుషుల మీద ఇంత ప్రభావం ఎందుకు చూపుతోంది? ఎంత ప్రభావం చూపుతోందంటే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎలక్షన్‌లని కూడా అంటే కొన్ని కోట్ల మంది ఒక రాష్ట్రం అయితే కొన్ని పదులలో ఉన్నటువంటి కోట్లు. దేశం అయితే వందల్లో ఉన్నటువంటి కోట్లు. ఇంతమందిని సోషల్ మీడియా అనేటటువంటి ఒక పనిముట్టు ఎందుకంత ప్రభావితం చేయగలుగుతోంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా అంటే నా దృష్టిలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రధానంగా ఈ మూడే. ఈ మూడే ఎందుకు మనుషుల మీద ఇంత ప్రభావం చూపుతున్నాయి అనేటటువంటి దాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకి దాని పూర్వపరాలు తెలుస్తాయి. ఎందుకు దీని ఇన్‌ఫ్లూయెన్స్ అంత ఉంది అని. ఇప్పుడు మీకు నచ్చిన పాటలు గావాలి. ఏ భాషలో అయినా సరే. ఏ భాషలో వాడికి కావాలంటే అదే పాటలు. ఆ పాటలు పాత పాటలా? కొత్త పాటలా? మీ వయసు బట్టి, మీ టేస్ట్ బట్టి మీకేం పాటలు కావాలో అవే రోజు మీకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతాయి. మీరు ఒక ప్లాట్‌ఫామ్‌లో చూస్తే అదే ఇంకొక ప్లాట్‌ఫామ్‌లో గూడా అవే మీకు వస్తూ ఉంటాయి. మీకు నచ్చిన సినిమా తారలు హీరోలు గావచ్చు, హీరోయిన్‌లు గావచ్చు. మీరు ఒక హీరో గురించి కాసేపు చూసినట్టు 15 సెకండ్ల కంటే ఎక్కువ చూసినట్లయితే ఇంకెప్పుడు అదే హీరో భజన మీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతా ఉంటుంది. మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పుడు మనకి భారతదేశంలో అందరికీ క్రికెట్ గురించి అంతా వస్తూ ఉంటుంది. మీరు పొరపాటున వేరే దేశం వెళ్లారనుకోండి, అక్కడ క్రికెట్ గురించి రాదే. అక్కడ ఆ ప్రజలకు యొక్క ఏమి ఆట ఇష్టమో, ఆ ఆటల గురించి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఎళ్ళాను. జపాన్ ఎళ్తే అంతా సూమో రెజ్లింగ్ గురించి, బేస్‌బాల్ గురించి వస్తూ ఉంటుంది. ఎందుకు మనం ఉన్న చోటు బట్టి అదే మార్చేస్తోంది. మనం అడగక్కర్లేదు దాన్ని. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనకు క్రికెట్ చూపిస్తూ ఉంటుంది బేసికల్లీ. మనకి నచ్చినటువంటి పొలిటికల్ లీనియేజ్ మనకి ఏ పార్టీ ఇష్టమో ఆ పార్టీ న్యూసే వస్తూ ఉంటుంది. ఇంకొక పార్టీ న్యూస్ తక్కువ వస్తుంది. మనకి పార్టీ న్యూసే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మనం చూస్తూ ఉంటామో వాళ్ళవే ఎక్కువ వస్తుంటాయి. అలాంటి వాళ్ళవే ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళ అపోజిట్‌గా మాట్లాడే వాళ్ళ గురించి మనకు తక్కువొస్తాయి. ఇంకింకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా ఉంటుంది. మీకు నచ్చినటువంటి సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే ఇంక అవే ఆ పాటలే రావడం. మీకు నచ్చిన దేవుడి గురించి చూస్తే మళ్ళీ అదే దేవుళ్ళ గురించి అదే దేవుడి గురించి భజనలు గానివ్వండి, వాటెవర్ అవన్నీ వస్తూ ఉండటం. ఇంకా ఏంటంటే అడ్వర్టైజ్‌మెంట్స్. మీరు ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసారనుకోండి, నెక్స్ట్ మీరు ఓపెన్ చేయగానే అదే అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. సో, ఇంత మీ మీద మీ గురించి సోషల్ మీడియాకి ఎంత ఎక్కువ తెలుసో చూసారంటే, పరాయి వ్యక్తికి మీ గురించి ఇంత బాగా ఎక్కువ న్యూస్ ఉంటోంది. అంటే అది కంట్రోల్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో గవర్నమెంట్ గావచ్చు, అసలు దాని ఓనరు వాడిని కంట్రోల్ చేసే గవర్నమెంట్‌లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీ గురించి మీకంటే మీ ఇష్టాయిష్టాల గురించి, మీ రుచుల గురించి అంత ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఇది పక్కన పెట్టి, ఇది మనకి ఎందుకు మనకు కరెక్ట్‌గా ఏది నచ్చిందో అది క్షణాల్లో పట్టి, మనకు అదే ఇవ్వడం ద్వారా అంటే ఎంతో అణువుగా, అణకువగా మనకు మంచిగా ఉండేటటువంటి ఒక ఫ్రెండ్‌లాగా. అంటే మీకు ఏం కావాలో ఎగ్జాక్ట్‌గా అదే చెప్తుంది అది. మీకేం కావాలో అదే చెబుతూ ఉంటుంది. సో, మనకేం చేస్తాం, మనకి ఏం నచ్చితే అదే వస్తుంది కాబట్టి ఇంకా చూస్తూ ఉంటాం కాబట్టి దానిలో హుక్ అయిపోతాం. పాల్కి శర్మ అని ఒక పెద్ద జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఎక్కువ ఇంగ్లీష్ ఛానెల్స్ 'పాల్కి శర్మ షో' అని మొన్నటిదాకా చేశారు. ఇప్పుడు ఆవిడ సొంత ఛానెల్ పెట్టింది. 'ఇండియా గ్లోబల్ రివ్యూ' అని చెప్పేసి. ఆవిడ ఈ ఒక్క నెల రోజుల క్రితము ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంది ఆవిడ. ఎంతో గొప్ప మాట. ఇప్పుడు ప్రస్తుతం యువతరానికి న్యూస్ తెలుసుకోవాలంటే, ఏదన్నా సరే ఒక న్యూస్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు. అంటే నేను చెప్పినటువంటి ఫేస్‌బుక్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు, ఇవి ప్రధానంగా ఈ మూడే నడుస్తూ ఉంటాయి. మిగతావి అంత ఎక్కువ నడవు. సో, ఈ మూడిట్లో ఉంది న్యూస్ కాదు గదా! ఆ మూడిట్లో ఉంది అసలు న్యూస్‌ని ఎవడో చూసి మీకు దాన్ని వాడి వర్షన్ మీకు చెప్తున్నాడు. సో, మనం ఆ వర్షనే బుర్రకెక్కిపోతోంది. సో, సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కావచ్చు, ఎవరైతే అంటే సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళెవరు నిజం న్యూస్ గురించి మాట్లాడట్ల. ఒకప్పుడు న్యూస్ పేపర్స్ ఉండేవి. అవి గూడా బయాస్డ్‌గా ఉండేవి. మొదట బాగానే ఉండేవి. అవి గూడా బయాస్ అయిపోయాయి. సోషల్ మీడియా ఇంకా బయాస్ అయిపోయింది. సో, న్యూస్ నిజంగా ఏమవుతుంది అని మనకు తెలీదు. వాడేం చెప్తే మనం అది నమ్ముతున్నాం. సో, ఆ ఆ సోషల్ మీడియా కంటెంట్‌ని ఎవడైతే పెడుతున్నాడో వాడిని కంట్రోల్ చేసే సోషల్ మీడియా ఆ ఛానెల్ ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో
ఎక్కడైనా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వీళ్ళ కంట్రోల్‌లో మనం ఏమి చూడాలి, మనం ఏమి అంటే ఏమి చూస్తామో అదే బుర్రకెక్కుతుంది, అదే మాట్లాడతాం, అలాగే బిహేవ్ చేస్తాం. సో ఇది అంతా ఎంత తెలివిగా అయిపోయిందంటే అది ఒక పెద్ద హ్యూజ్ ఆ ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్ అంటే గూగుల్. సో ఆ గూగుల్ తీసుకుంటే దానికి ఉన్నటువంటి సర్వర్సు, దానికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఎంత తెలివైనవంటే దాన్ని ఏమంటారంటే ఏసీఆర్ఎల్ అంటారు. ఆల్గోరిథమిక్ కాగ్నిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లూప్. కాగ్నిటివ్ అంటే మీ తెలివితేటలు, రీఇన్ఫోర్స్మెంట్ దాన్ని మీకు నచ్చిన దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్తూ చేస్తూ ఒక లూప్లో పెడతాడు ఏసీఆర్ఎల్ అంటే అది. సో మీకు నచ్చిన దాన్నే మీకు చెప్తూ ఉండటం వల్ల మీకు ఇంకా నచ్చుతుంది, అది మీకు నచ్చిన దాని మీదే ఉంటుంది, వన్ పాయింటెడ్గా తయారవుతుంది బెబర్. ఇంకో అటు ఇటు మిమ్మల్ని చూడనివ్వదు. గుర్రాలకు అటు ఇటు కళ్ళకు పెడతారు చూసారా, అట్లాగే మీకు పెడుతుంది. మీకు ఇది నచ్చిందన్నావా నీకు అదే ఇస్తా. అప్పుడప్పుడు అడపా దానికి కాని వస్తాయి, కానీ మీకు నచ్చినవే ప్లే అవుతుంటాయి దాంట్లో. మీకు నచ్చిందే మీ మొత్తం దినచర్య మొత్తం కూడా మీకు నచ్చిందే వస్తుంది. ఆపోజిట్ వ్యూ అనేది మీకు అసలు తెలియదు, రాదు. సో ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ వ్యూ దారిలో మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. సో ఇది ఆల్గోరిథమిక్. అది ఈ యొక్క కంపెనీలు ఉన్నటువంటి ఆల్గోరిథమ్స్ అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు మీకు నచ్చి ఇవ్వడం ద్వారా మీకు నచ్చిన మీకు నచ్చింది చూపిస్తూ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ పెడుతూ ఉంటాడు. ఇంకా ఎక్కువ చూస్తారు, ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు, అవి ఇవి అనవసరమైన కొంటూ ఉంటారు. సో మీ వల్ల ఈ కంపెనీలు కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా బాగుపడుతూ ఉంటాయి. దీన్ని వాడుకునే ఈ ప్రస్తుత ఈ కంటెంట్ జనరేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మేబీ ఈ ఎన్విరాన్మెంట్ ఈకోసిస్టమ్ అంటున్నారు. ఇప్పుడు ఈకోసిస్టమ్ అంతా కూడా నడుస్తుంది బేసికలీ. మరి దీని సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు మనమే చూసుకుందాం. మనకి నచ్చింది తప్ప ఇంకోటి దాని గురించి కూడా తెలియట్లేదు. అందుకని ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాక్షి చూస్తున్నారు, మీరు ఒక వర్గం యొక్క అభిమానులు. అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి కూడా చూస్తూ ఉండాలి. అది కూడా 2 సార్లు చూశారనుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మన ఇష్టాయిష్టాలు మనకు ఉండొచ్చు, కానీ ఇదే కరెక్టు అనేటటువంటి దానికంటే నిజమేంటో అనేది మనకు 2 వర్షన్లు వింటే నిజమేంటో మన నిజమేంటో ఇప్పటికి మనకు తెలియదు. 2 వర్షన్లు వింటే ఇది కరెక్ట్ కావచ్చు, ఇది కరెక్ట్ కావచ్చు, మనం ఆలోచించి నిజానికి మనకి దగ్గరికి రావాలి. సో సెంటర్లో అయినా అంతే, ఒక వర్గం మీకు గవర్నమెంట్ గురించి చెప్తుంటే, ఒక వర్గం అగెయిన్స్ట్ గవర్నమెంట్ గురించి చెప్తూ ఉంటారు. సో అది వినాలి, ఇది వినాలి, 2 విని మనంగా చూసుకోవాలి. సిమిలర్లీ డాక్టర్ల వరకు వస్తే, నేను డాక్టర్ని కాబట్టి ఒకడు ఏదో చెప్తాడు, దాని కరెక్ట్గా ఇది తినమని ఒకటి చెప్తాడు, అది కాదు ఇది తినని ఇంకొకటి చెప్తాడు. వాడు చెప్పింది కరెక్టా, వీడు చెప్పింది కరెక్టా, మనం ఆలోచించుకోవాలి. ఎందుకు వాడి ఎజెండాని వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. వాడికి కావాల్సింది మీ మంచితనం కాదు, వాడి ఎజెండా వాడికి కావాలి. ఒకడు ఇది తినమంటాడు, ఒకడు అది తినమంటాడు, ఇంకొకడు గుండెకి ట్రీట్మెంట్ ఇది అంటాడు, ఇంకొకడు అది అంటాడు, ఒకటి స్టంట్ ఏమంటాడు, ఒకటి స్టంట్ వద్దు మందులు వేసుకొని చాలు అంటాడు. ఇలా ప్రతి దానికి కూడా ఎవరికి తోచింది వాళ్ళు యూట్యూబ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఈ 2 విని మీకు నచ్చిందేదో మీరు ఈ బ్యాలెన్స్డ్ వ్యూ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి బేసికలీ. సో పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి చూడటం అనేది అవసరం. అప్పుడు మీరు ఈ రెండింటినీ కాకుండా మీకు మీరుగా ఆలోచించడం మొదలుపెడితే అప్పుడు మీరు ఇలా స్ట్రాంగ్గా ఒకటే నమ్ముకునే మనిషిగా మారకూడదు. అంటే ఏమిటి, మనకి తెలిసిన 4 ఉంటాయి, ఆ 4 మీదనే రోజు చూస్తూ ఉంటాం. దానికి ఆపోజిట్ వ్యూస్ తెలియకపోతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. పూర్తిగా వాడు ఏం చెప్తే అదే వినే ఒక మరబొమ్మల్లాగా, రోబోస్ లాగా మనం మారిపోతున్నాం. సో ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి. దాన్ని ప్రోగ్రామ్ నుంచి మనం కాపాడుకోకపోతే, ఇప్పుడు వైలెన్స్ ఉందనుకోండి, వైలెన్సే వస్తుంటుంది వాడికి. సో వైలెంట్ పిల్లలకు తయారవుతాడు. మామూలుగా పిల్లలు ఇంప్రెషనబుల్ ఏజ్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కంటెంట్ని అప్పుడప్పుడు మారుస్తుండాలి. ఫోన్ మార్చలేరు, సోషల్ మీడియా నుంచి మీరు బయటికి రాలేరు, ఎందుకంటే అది అంత మైండ్ని కన్జ్యూమ్ చేసేసింది. కాబట్టి కనీసం పరస్పర విరుద్ధమైనటువంటి న్యూస్, ఇప్పుడు ఒకటే న్యూస్ ఉంటుంది, దానికి ఒకడు అదంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు మంచి అంటాడు, ఒకడు చెడ్డు అంటాడు. సో దీన్ని 2 విని మీకు మీరుగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడే మీరు సరి అయిన డెసిషన్స్ తీసుకోగలరు అని చెప్పేసి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సో ఆలోచించండి. ఒకడు చెప్పింది కరెక్ట్ అని ఎప్పుడు నమ్మకండి. ఒకడు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వాడు ఏం చెప్తున్నాడు, వీడికి అగెయిన్స్ట్ కూడా వినండి. ఇద్దరు ఏం చెప్తున్నారో విని మీ తెలివితేటలు ఉపయోగించి ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక డెసిషన్ మీరు తీసుకోండి. నమస్కారం.